హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొకసారి మన ప్రభు నామంలో మీ దగ్గర రావడానికి, ఆయన సజీవుడని, మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడని, అనుదినము మనం దేవునితో సహవాసం చేస్తుండగా అద్భుతమైన అనుభవాలు పొందుతున్నామన్న సంగతిని మీకు జ్ఞాపకం చేయడానికి, మీలో అనేకులు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతించడానికి, వాక్యం ఎలా మన హృదయాలలో క్రియ జరుగుతుంది, వాక్యం ద్వారా ఎంతగా మనం భద్రపరచబడుతున్నాం, దీవించబడుతున్నామని మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి మరల ఆయన మాటలు వినడానికి ఆశపడుతున్నాం కదా. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాక్యాన్ని మరొకసారి ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మాటే లేకపోతే మాకు ఈ లోకంలో ఏమీ అర్థం కాదయ్యా. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునన్న మాట ప్రకారం మా బ్రతుకులో మేము నీతి న్యాయాలు కలిగి, దైవ భయము కలిగి, కీడు మేలులను విచక్షణించి తెలుసుకోగలుగుతున్నామంటే అది కేవలము నీ వాక్యోపదేశముల ద్వారానేనని, నీ వాక్యము మా మనోనేత్రాలను వెలిగిస్తుందని గుర్తించి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన, దృశ్యమైన వాటి మీద కాక అదృశ్యమైన వాటి మీద మా మనసు పెట్టినట్లు ఆధ్యాత్మిక నేత్రాలను తెరవమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, లోకంలో మనం ఎప్పుడు చూసినా మనం ఈ లోకంలో విషయాలు వింటున్నాం, చూస్తున్నాం, లోకానికే పరిమితమైపోయి ఉంటున్నాం. కానీ మన ప్రభువు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఎన్నో మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన అదృశ్య హస్తం మన జీవితంలో క్రియ చేస్తుందండి. మనకి ఎదురుగుండా ఒక పని కనపడిందంటే, ఒక పాత్రను, ఒక చక్కటి ఆర్ట్ని తీసుకొచ్చి మనకు ఎవరన్నా చూపించారంటే, దాని వెనక ఒక ఆర్టిస్ట్ దాని కొరకు ఎంతో కాలం శ్రమపడి ఎప్పుడో ఎక్కడో తన రూమ్లో సిద్ధపరచుకొని దాన్ని చక్కగా ఫ్రేమ్ చేసి మన ముందుకు తీసుకొచ్చినప్పుడు అది దాని యందు మనం ఆనందిస్తున్నాం. అలాగే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం వెంటనే అర్థం చేసుకోలేం. మనం కొన్నిసార్లు దేవునికి చేసిన మొరలకు వెంటనే జవాబు రాలేదు అని అనుకుంటాం. కానీ ఆ జవాబు దేవుడు దానిని సిద్ధపరుస్తున్నాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తులో నుంచి బయటికి రప్పించినప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటవలసి వచ్చింది. అంటే ఎర్ర సముద్రం అక్కడ అడ్డుందని, వారు ఆ ముందుకు సాగలేరని దేవునికి తెలీదా? తెలుసు. సముద్రంలో ఎలా మార్గం తయారు చేయాలన్నది దేవుని అదృశ్య హస్తం సిద్ధపరుస్తూనే ఉంది. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు మొర్రపెట్టారు, వాళ్ళకి తీరా అది అడ్డం వచ్చిన తర్వాతే దేవునికి మొరపెట్టుకున్నారు. వెనక ఫరో సైన్యం తరుగుతున్న తర్వాతే వాళ్ళకి అక్కర వచ్చింది. అంతవరకు వారు తమ విషయమై ఏమీ ఆలోచించుకోలేదు. అసలే ఎందుకు ఆగాము అనేది కూడా వారికి ఒక గురి లేదు. మన బ్రతుకులో అనేక సార్లు ఒక గురి లేకుండానే మనం ఏంటేంటో తలపెడుతుంటాం, చేస్తుంటాం. లేకపోతే ఊరికే అత్యాశలకు పోయి వీటిని ప్లాన్ చేస్తుంటాం. కానీ వాటిని ప్రార్థనలో మీరు అడగక మునిపే మీ హృదయ అవసరతలు నాకు తెలుసునని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలాగూ అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయాలన్నదానికి ఆయన అదృశ్య హస్తం ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క గాలి రావటం, ఆ నీళ్ళ మీద ఎంత రేషియోలో కొడితే సముద్రపు నీళ్ళు అటు ఇటు నిలబడతాయి, అక్కడ ఆరిన నేల ఏర్పడుతుంది, ఆ గాలి ఎలాగో ఆ నేలను ఆరజేస్తుంది అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. కానీ దేవుని
ప్రణాళికలో ఆయన ముందుగానే మార్గాన్ని తెరిచిపెట్టాడు. మన జీవితాల్లో ఎన్నో ఎర్ర సముద్రాలు దాటవలసి ఉంటాయి. ఎన్నో గడ్డు సమస్యలు మన ముందు నిలబడినప్పుడు మనం అయ్యో అయ్యో లబో దిబో అంటాం. కానీ మన ప్రభువు మనకు తోడున్నాడు అన్నది గుర్తిస్తే, విశ్వసిస్తే, అగాధములో నుండి కూడా ఆయన నన్ను పైకి లేపగలడు, ఆయన నాకు మార్గాన్ని సిద్ధపరచగలడు, నన్ను దరి చేర్చగలడు అన్న నమ్మిక మనకుంటే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తుంటామండి. ఇప్పుడు కూడా చూస్తున్నాం. అవును, ఇప్పుడు ఏదైనా మీరు ప్రస్తుతం ఏదైనా ఒక భయంకరమైన శోధనలో ఉన్నారా? ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారా? ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఎలా చేయగలను నీ పని? ఏది? నా దగ్గర ధనము లేదే, నాకెక్కడ ఒక ఉద్యోగం లేదే, నాకు ఒక షూరిటీ లేదే, నేను తలపెట్టిన దానిని ఎలా కొనసాగించగలను, లేక నాకు అవసరమైన దానిని ఎలా నేను తీర్చుకోగలను అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడే. ఇంకా జవాబు రాలేదే 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 అనుకుంటూ కంగారు పడుతూ ఉన్నారా? తన సమయంలో ఆయన సమస్తము చక్కగా చేస్తాడు. ఆయనకి ఏం చేస్తాడో తెలుసు కాబట్టి మనవలే ఆత్రత పడవలసిన అవసరం లేదండి. ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు, మనకి ఏం కావాలో తెలుసు, మనల్ని ఎలా నడిపించాలో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. మనల్ని ప్రేమించిన ప్రభు మన మార్గాలు సరళం చేయడానికి, మన జీవితాన్ని శ్రేష్టమైన దానిగా తీర్చిదిద్దడానికి, ఆయన ఆశించిన స్థాయిలో మనం జీవించి ఆయన్ని మహింపరచడానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. మనం ఎదురుగుండా చూసేదాన్ని చూసి కంగారు పడుతుంటాం, మన శత్రువుని చూసి మనం కంగారు పడిపోతుంటాం. కానీ మనలో ఉన్న ప్రభువు ఎంత గొప్పవాడు, మనం మొరపెట్టే దేవునికి ఎంత అద్భుతాలు చేయగలిగిన వాడని విశ్వసించలేకపోతున్నాం. యాత్రికుడి ప్రయాణం అనే పుస్తకం ఉంది. మీరు ఎప్పుడైనా చదివారో లేదో, బైబిల్ తర్వాత చదవగలంత పుస్తకం అని ఆ రోజుల్లో చెప్పేవారు. ఆ యాత్రికుడి ప్రయాణంలో జాన్ బనియన్ అనే ఒక వ్యక్తి సువార్తను ప్రకటిస్తున్నందున చెరసాల్లో పడేశారు. ఆ చెరలో ఆ యాత్రికుడి ప్రయాణం అనే పుస్తకాన్ని ఆయన రచించగలిగాడు. దైవ దర్శనాలను పొంది అవన్నీ దేవుని యొక్క ప్రత్యక్షతలన్నీ భద్రపరిచి పుస్తకంగా ప్రింట్ చేశాడు. అందులో ఒక సంభవం ఉంది. ఏంటంటే అక్కడ ఒక మంట మండుతుంది. ఆ మంట మండుతున్న మంటలో సాతానుడు బిందెలు బిందెలు నీళ్లు పోస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఎంత నీళ్లు పోసినా ఆ మంట ఆగటం లేదు. కారణం ఏంటి అంటే, పైకి చూడు అన్న స్వరం వినపడింది. పైకి చూస్తే దేవుని దూతలు గంగాళాలు ఉండే చూడండి, అంటే ఒక 4-5 బకెట్లు నీరు పట్టగలిగినంత పెద్దవి. అలాంటి గంగాళాలతో, అంటే బిందెకి ఒక 5-6 రెట్లు పెద్దదైనటువంటి పాత్రలతో నూనె పోస్తూ ఉన్నాయట. ఆ మంటలో ఆ నూనె నీళ్ళ రేషియో కంటే ఎక్కువైంది కాబట్టి నూనె పోస్తున్నప్పుడు నీళ్లు పక్కకు జారిపోతున్నాయి, మంట ఆరలేదు. అంటే మనకి సాతాను కలుగజేసే ఆటంకాలు ఎన్నున్నా వాటిని అధిరోహించగలిగిన ప్రభు మన కొరకు, మన అదృశ్య హస్తము మన నిమిత్తమై పనిచేస్తూ ఉందండి. మన మనోనేత్రాలు తెరవబడితే, మనం నమ్మిన దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తే, మనం విశ్వసిస్తే, మీరు భయపడవద్దు, యుద్ధం యెహోవాదే, మీరు ఊరక నిలుచుండి చూడుడి అని మోషే ఆనాటి ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా మన జీవితాల్లో మనం రకరకాల యుద్ధాలను, పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు ప్రభువుకు మొరపెట్టి నిర్భయముగా దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు సాగితే అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఉపద్రవాల నుంచి తప్పించబడగలుగుతాం. మేలైన కార్యాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. ఏ చిన్న విషయమైనా, ఏ ముఖ్యమైన విషయమైనా, ఎలాంటి సంకటమైనా, ఎలాంటి సమస్య అయినా ప్రభు దగ్గరకు తీసుకురావటం మనం నేర్చుకుంటే ధన్యులమవుతాం. ఆయన మనకి
మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రమ్మంటానికి తీసుకురమ్మని మోషేని పంపిస్తే నేను పంపనన్నాడు ఫరో. అక్కడ ఎన్ని అద్భుతాలు చేశాడో చూస్తే, పంపకపోతే నీ ఇంటి నిండా కప్పలు వస్తాయి అని చెప్పు అన్నాడు. నేను పంపనని ఫరో కఠినం చేసుకున్నప్పుడు అంత ఇంటిలో గిన్నెలన్నింటిలో కప్పలు, డ్రమ్ములన్నింటిలో కప్పలు, బకెట్లన్నింటిలో కప్పలు, రోడ్డు మీద కప్పలు, ఇళ్లల్లో కప్పలు. కప్పలు చిరాకుంటాయి కదండి. కాలు పెడదామంటే కప్ప కసక్కమంటది అక్కడ. తిందామంటే ఆ ప్లేట్లో కప్పలు. భయంకరమైన వేదన పడి, బాబోయ్ నీ దేవుడి గొప్పోడే నాయన, నన్ను వదిలిపెట్టే మీ దేవుడికి వేడుకో అంటే మోషే వేడుకున్నాడు. ఉపశమనం కలుగగానే మళ్ళీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మనం కూడా అంతే అండి, మొరపెడతాము, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయా దేవుడు ఏం చేశాడులే అన్నట్టు జీవిస్తుంటాం. చాలా తప్పు సుమండి. ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు. రెండోసారి ఆయన పేలు పంపించాడట. పేలు చిన్నగా ఉంటాయి కానీ బలపీకదంటే రకరకాల పేలు ఉన్నాయి. మనకి స్కిన్కి బట్టే పేలు ఉన్నాయి, హెడ్కి బట్టే పేలు ఉన్నాయి. మరి పేలు ఇంత బ్లడ్ లాగేస్తుంటాయి. ఆ పేలు ఎక్కడ చూసినా పేలు, అందరూ దురదలు గోక్కుంటూ ఉన్నారు. మాంత్రికులు కూడా మేము అలా చేస్తాం, కప్పలు చేసినప్పుడు కూడా మేము కూడా చేస్తాం కప్పలు అన్నారు. వాళ్ళు కూడా కప్పలు చేశారు. కానీ ప్రయోజనం ఏంటి? కప్పల నుంచి విడుదల కావాలి. ఉన్న కప్పలే తట్టుకోలేకపోతే ఇంకొన్ని కప్పలు చేసి పెడతాం, వాళ్ళ ప్రయోజనం ఏముంది? కానీ ఇక్కడైతే పేలు చేసినప్పుడు ఆ మాంత్రికులు కూడా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఒక్కోసారి మనం దేవుడు దెయ్యము ఒకటే, దేవుని శక్తి దురాత్మ శక్తి ఒకటే, ఏంటంటే దేవుడు చేసేది మనుషులు చేసేది ఒకటే అన్నట్టుగా తలస్తుంటాం. చాలా చాలా పొరపాటు ఉంటుంది. ఒక్కసారి మీరు 5వ నిర్గమాకాండ 8వ అధ్యాయం చూస్తే 18వ వచనం, శకునగాండ్రు కూడా పేలను పుట్టించవల్లని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వల్ల కాకపోయాను. శకునగాండ్ర వల్ల, మాత్రాల వల్ల దేవుని కార్యాలు జరగవు. సేమ్ చేద్దామని డూప్లికేట్ చేద్దామన్నా కుదరవు. కొన్ని విషయాలు వచ్చేటప్పటికి పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పాను. కింద 2 రాశాడు, దేవుని వేలు. ఏంటయ్యా ఈ పేలు? మేమేం చేయలేకపోతున్నాం, మేము అలాంటివి పుట్టించలేకపోతున్నాం, వాటి నుంచి విడిపించలేకపోతున్నాం, ఏ మందు కొట్టినా అవి పోవట్లేదు. దోమల మందని ఇప్పుడు ఎన్నో ఇళ్లలో చూడండి, దోమల మందలు వెలిగిస్తారు, లేకపోతే స్ప్రే చేస్తారు. అవన్నీ హానికరంగా ఉన్నాయని, ముఖ్యంగా పసిబిడ్డల హెల్త్కి, లంగ్కి ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయని కనిపెట్టారు. ఒక కీడును తరమడానికి ఇంకో కీడును వాడుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? అయినప్పటికీ వాళ్ళు ఆ పేలు ఇంకా వీళ్ళు కూడా అలాగే చేద్దాం అనుకుంటే వీళ్ళ వల్ల కాలేదు. ఏమయ్యా చేయలేకపోతున్నారంటే ఒక మాట అన్నారండి, ఇది దేవుని వ్రేలు, దైవశక్తి. దానికి 2 పెట్టాడు, ఇది దేవుని వ్రేలు, ఒక వ్రేలు. దేవుడు వేలు చాపాడంటే చాలు. దేవుని వేలులో కూడా శక్తి ఉందండి. ఎప్పుడైతే ఆ యొక్క వ్రేలు, దేవుని వేలు వాళ్ళని అక్కడ అద్భుత కార్యాలు చేయటానికి, దేవుని హస్తం అంటే ఇక్కడ నుంచి వచ్చేది హస్తం. ఏంటంటే మోచేయి వరకు అంటే ఇక్కడి నుంచి వచ్చేది, లేకపోతే చెయ్యి అంటే మొత్తం చెయ్యి. ఈ చెయ్యి అంతా ఉపయోగించక్కర్లేదు దేవుడు మనల్ని విడిపించటానికి. ఈ చేతిని అంతటినీ అక్కర్లేదు దేవుడు మనల్ని నడిపించడానికి. ఆయన వేలు చాపితే చాలు, వేలు చాపితే చాలు. చూడండి, అధికారులు వేలు చూపిస్తారు, వేలు చూపించి రమ్మంటే ఒక వేలుతో చూపించినా వచ్చేస్తారు జనం. దేవుని శక్తి వేలులో అధికారం ఉంది. ఆయన వేలుతో పదాజ్ఞల పలకలు రాశాడు. ఆయన వేలు మనల్ని నిర్మిస్తుంది, రూపిస్తుంది. ఫింగర్స్ తోటి పనులు చాలామంది చేస్తుంటారు చూడండి, చేతి వర్క్ అంటారు. దేవుని చేతి పని అయి ఉన్నామని బైబిల్ చెప్తుంది. నువ్వు దేనికి దిగులు పడని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి నీవు చాలా ఇష్టమైన వ్యక్తివి. ఆ విషయాన్ని గుర్తించి ప్రభువుని స్తుతిస్తే అద్భుతంగా
ఆదరించబడతాం. ఏది మన జీవితంలో పోరాటంగా ఉందో ఈరోజు ప్రభుతో చెబుదాం. దానికి ఆల్రెడీ ఆయన ఎప్పుడో ఆయన విరుగుడు సిద్ధపరిచేసి పెట్టాడు. ఆయన పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. ఆయన రక్తము చాలు మనకి ప్రతి శోధన నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి మనకు విడుదలివ్వటానికి. విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం, దీవించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ వేలు చాపితే చాలయ్యా, నీ గుప్పిలు విప్పితే చాలయ్యా, మేము దీవించబడతాం, మేము ఆశీర్వదించబడతాం, మా సకల అవసరతలు తీర్చబడతాయి. ఈ లోకంలో మేము జీవిస్తుండగా పరిస్థితులకు భయపడేవారిగా, లోకానికి లొంగిపోయేవారిగా కాక, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడని, మా మేలు కోరే దేవుడిగా ఉన్నాడని, ఏది మాకు బిగబట్టక ఇచ్చువాడిగా ఉన్నాడని, మమ్మల్ని ఎండబెట్టక సమృద్ధిగా మాకు ఇవ్వాలని ఆశ కలిగిన మా ప్రభు అని, గొర్రెలకు జీవము కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు వచ్చానన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఎవరెవరి ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, ఏ ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారు, ఏ విషయంలో వారు కృంగి ఉన్నారు, నాకు దేవుడు సహాయం చేయటం లేదే అని నిరుత్సాహంతో ఉన్నారు. నీ అదృశ్య హస్తము మా కొరకు సమస్తము సిద్ధపరుస్తుందని, తగిన సమయమందు నీవు సమస్తము బయలుపరుస్తావని విశ్వసించుటకు మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చే క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రమే. ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, మన ప్రార్థనలకు జవాబులు సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడు ఏది అవసరమో, అర్జెంట్ అయితే అర్జెంటు, ఇప్పుడు నీకు అవసరం లేనిదైతే ఎప్పుడు నీకు కావాలో, ఎలా నీకు కావాలో, నీ జీవితం అంతా ఎరిగిన దేవుడికి బాగా తెలుసు కనుక కంగారపడవద్దు, తొందరపడవద్దు. ప్రభు చిత్తము కొరకు, ప్రభు విషయం కొరకు, ప్రభు యొక్క ఉద్దేశం కొరకు కనిపెట్టు, సమస్తము సమకూడి జరుగుతాయి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైనది గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి
ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క వన్ డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తారు. తప్పకొస్తారు కదా. మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.